18 ఇంచీల కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఇప్పుడున్న రోజుల్లో సెట్ కాదు, అవ్వదు. ఎందుకంటే ప్లాట్ఫామ్కి కంపల్సరీగా 2 అడుగులు ఉండాలి. చేయిస్తాం మేము ఒక 10 ఇయర్స్ తర్వాతైనా చేయిద్దాం అనుకుంటున్నాం. కానీ దానికి ఎక్కడ ఏం ఉండాలి? మాకు ఈ రూమ్ సైజ్కి టీవీ యూనిట్ వస్తుంది. ఇటువంటి టీవీ యూనిట్ వస్తే మాకు ఈ విధంగా లైట్లు పెట్టాలి, ఈ విధంగా స్పీకర్ బాక్సులు పెట్టాలి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం కబోర్డ్స్ వర్క్ ఎప్పుడు చేయించాలి, అవి మొదలుపెట్టే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ వర్క్ తర్వాత ఏ వర్క్ జరిగితే బాగుంటుంది, కబోర్డ్ వర్క్ మనకి ఫైనల్ అవుట్పుట్ బాగా రావాలంటే ముందుగానే మనం ఏం చేయాలి అనేది డీటెయిల్గా తెలుసుకుందామండి. మన వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళు అయితే చాలాసార్లు ఈ టాపిక్ వినే ఉంటారు. కొన్ని వీడియోస్లో అయితే డిస్కషన్ చేశాను. కానీ ఈ హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలామంది అడిగారు ఇన్ఫర్మేషన్ చెప్పండి అని. ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు అడిగారు, మన యూట్యూబ్ వీడియోస్లో కూడా కొంతమంది కామెంట్ చేశారనమాట. సో వాళ్ళ గురించి ఈ వీడియో సపరేట్గా చేయడం జరుగుతుంది. సో ఎవరు లెంత్ ఎక్కువ అయింది కదా, మళ్ళీ చెప్పిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నారని అనుకోకండి, ఎవరైనా ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు. ఇంకా మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. చాలామంది ఇప్పుడున్న రోజుల్లో కొత్తగా హౌస్ ప్లాన్ చేసినట్లయితే తప్పకుండా కబోర్డ్స్ వర్క్ అనేది ఒక డ్రీమ్గా పెట్టుకుంటున్నారు. ఏంటంటే కన్ఫామ్గా మేము కబోర్డ్ వర్క్ చేయిస్తాం, టీవీ యూనిట్ అయినా చేయిస్తాం, 2 బెడ్రూమ్లు చేయిస్తాం, లేదంటే డైనింగ్ ఏరియా చేయిస్తామని చాలామంది కబోర్డ్స్ వర్క్ మీద అయితే కొంతమంది డ్రీమ్సే పెట్టుకున్నారండి. కొంతమంది ఇంటీరియర్ వర్క్ అంతా కలిపి చేయిస్తామన్న దగ్గర బడ్జెట్ ఎక్కువ వద్దని డ్రాప్ అయిపోతున్నారు. కానీ కొంతమంది అయితే మాత్రం కన్ఫామ్గా చేయించాలి అనుకుంటున్నారు. కానీ ఈ వర్క్ చేయించడానికి ముందు అసలు ఈ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేయించాలి, ఈ వర్క్ చేయించినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చాలామందికి తెలియదండి. అంటే ఫైనల్లో చూసుకుందాం అని స్టార్టింగ్ నుంచే నెగ్లెక్ట్ చేస్తారనమాట. ఎలా అంటే ఇల్లు మొదలు పెట్టినప్పుడు మా దగ్గర అంత బడ్జెట్ లేదు, మేము చేయించము అనుకుంటారు స్టార్టింగ్లో. కానీ అవుతున్నప్పుడు మధ్యలో మాత్రం కబోర్డ్స్ కూడా చేయించేయాలి, సప్పో చేసైనా చేయిద్దాం అనుకొని సడన్గా డబ్బులన్నీ అరేంజ్ చేసుకొని ఫాల్ సీలింగ్లో అన్నీ అయిపోతే ఇప్పుడు వుడ్ వర్క్ స్టార్ట్ చేసేస్తామంటారనమాట. సో అలాంటప్పుడు మీరు ఇంత బడ్జెట్ పెట్టి కూడా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఏ వర్క్ ఎప్పుడు చేయించాలో మీరు తెలుసుకున్నట్లయితే అడ్జస్ట్మెంట్ అవసరం లేదు, మీకు ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఈ డిసిషన్ అనేది మీరు లాస్ట్లో తీసుకోవడం వల్ల చాలా వరకు మీకు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు అనమాట. సో అందుకోసమే ఈ వీడియో చేసి చెప్తున్నది. సో కబోర్డ్ వర్క్ మీరు లాస్ట్లో చేయిస్తారనుకున్నా, ఒక 5 సంవత్సరాల తర్వాత మా దగ్గర మనీ లేదు, ఒక 5 ఇయర్స్ తర్వాత మేము చేయిస్తాం అనుకున్నా సరే, ముందు నుంచి ఒక ప్లానింగ్ ఉంటేనే మీకు ఇటువంటి అవుట్పుట్ అనేది వస్తుందండి. బాగా లేదు మేము సడన్గా మొదలు పెట్టామంటే కొన్ని దగ్గర మెజర్మెంట్స్ అడ్జస్ట్ అవ్వు, కొన్ని దగ్గర లైట్ పాయింట్స్ రావు, మీకు కావాల్సినట్టుగా చేయించుకోలేరనమాట. అంత అడ్జస్ట్మెంట్ వర్క్ లాగే ఉంటుంది. వాళ్ళు కూడా వర్క్ చేసినప్పుడు సాటిస్ఫాక్షన్గా చెప్పరు, ఏంటండి వర్క్ అంతా కూడా అడ్జస్ట్మెంట్లా ఉంది, ఇంతకన్నా మేము ఏం చేయలేము, ఇంతకన్నా అవుట్పుట్ తేలేమంటారు అనమాట. పాపం వాళ్ళని కూడా ఏం లాభం, మనం చేయించినప్పుడు ఒక ప్రిపేర్గా ఉండాలి కదా. సో కబోర్డ్ వర్క్ మీరు ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే, మీరు ఎప్పుడైనా సరే చేయించుకున్నా సరే బ్రిక్ వర్క్ స్టార్ట్ అవ్వక ముందే ఒకసారి కార్పెంటర్ని పిలిచి, లేదా ఇంటీరియర్ డిజైనర్ని పిలిచి, ఎలక్ట్రికల్ అతన్ని పిలిచి, మేస్త్రిని కూడా పిలిచి, ముగ్గురిని ఒక దగ్గర పెట్టి మేము కబోర్డ్ వర్క్ చేయిద్దాం అనుకుంటున్నాం, మాకు ఈ అవుట్పుట్ కావాలి, దానికి ఏ విధంగానో మీ ముగ్గురు మాట్లాడుకొని మాకు లైట్ పాయింట్లు కానివ్వండి, లేదా స్పీకర్ పాయింట్లు కానివ్వండి, ఎక్కడ ఏం రావాలో కరెక్ట్గా చేయండి అని చెప్పాలి. ఒకవేళ లేదు ఒక 5 ఇయర్స్ తర్వాత చేయిస్తాం, మేము ఒక 10 ఇయర్స్ తర్వాతైనా చేయిద్దాం అనుకుంటున్నాం, కానీ దానికి ఎక్కడ ఏం ఉండాలి, మాకు ఈ రూమ్ సైజ్కి టీవీ యూనిట్ వస్తుంది, ఇటువంటి టీవీ యూనిట్ వస్తే మాకు ఈ విధంగా లైట్లు పెట్టాలి, ఈ విధంగా స్పీకర్ బాక్సులు పెట్టాలి, ఈ విధంగా ఆ రూమ్ డెకరేషన్ అనేది ఈ విధంగా ఉండాలి. సో మా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేకపోయినా తర్వాత మేము చేయించుకున్నా సరే మాకు ఈ అవుట్పుట్ కావాలంటే దానికి ముందుగా మేము ఏం వర్క్ చేయించాలో, ఎక్కడెక్కడ పైపులు వేయాలో ఏంటనేది మీరు చేసి పెట్టండి అని చెప్పాలన్నమాట. సో మీరు ఏది చెప్పకుండా నాకు అంతా ఫైనల్లో కావాలంటే రాదండి. నేను ఇంత డీటెయిల్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మేము పడుతున్నాం కాబట్టి కొన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్లో ఫైనల్కి వచ్చేసరికల్లా అది కావాలి ఇది కావాలి అంటున్నారు అనమాట. ముందు నుంచి ఒక ప్రిపేర్గా ఉండట్లేదు. మేము స్టార్టింగ్లో చెప్తాం మీకు ఏం కావాలో చెప్పండి అని, కానీ అవన్నీ వద్దుమో, నువ్వు డబ్బులు ఉండవు మా దగ్గర, మేమంతా చేయించమంటారు. కానీ ఫైనల్కి వచ్చేసరికల్లా చేయించేస్తే బాగుండేమో, మనం పనిలో పని అయిపోద్ది కదా అంటారు అనమాట. సో అందుకనే మీకు ముందుగా చెప్తున్నది. సో మీరు టీవీ యూనిట్ చేయిస్తారన్నా, లేకపోతే ఆర్చ్ డిజైన్ చేయిస్తారన్నా, హాల్లో ఎటువంటి డెకరేషన్ కావాలన్నా మొత్తం ముందే నీట్గా కార్పెంటర్ని పిలిచి, ఎలక్ట్రికల్ అతన్ని పిలిచి చేసినట్లయితే మీకే డబుల్ వర్క్ ఉండదు. అంటే ప్లాస్టింగ్ అయిపోయిన దగ్గర మళ్ళీ ఎలక్ట్రికల్ బాక్సులు గాడీలు కొయ్యక్కర్లేదు, ఎక్కడ ఏవి కావాలంటే కరెక్ట్గా వస్తాయి. అదేవిధంగా కొంతమంది అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ కొనొచ్చు. ఫ్లాట్స్లో అయితే మాకు ముందుగా ఏం తెలియదు కదా బ్రదర్, మేము తర్వాత అంతా చేయించుకుంటాం అనేది వేరు, అంటే అక్కడ మనం ఏం చేయలేం. కానీ ఇండివిజువల్ హౌస్ ప్లాన్ చేసినప్పుడు అన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి, మీరు ఒక డ్రీమ్గా దాన్ని స్టార్ట్ చేస్తారనమాట. సో అలాంటప్పుడు ఏ వర్క్ ఎప్పుడు చేయించాలన్నా సరే ముందుగా మనం ప్రిపేర్గా ప్లాన్ చేసుకున్నట్లయితే
బాగుంటుందన్నమాట కబోర్డ్ వర్క్ విషయానికి వచ్చేసరికల్లా. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత కొంతమంది వర్క్ స్టార్ట్ చేస్తారనమాట. అంటే పెయింటింగ్ మొత్తం ఫైనల్ అయిపోద్ది, ఆ తర్వాత కబోర్డ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే పుట్టీలు పెడతారు కదండి. సో పుట్టీలు పెట్టినప్పటి నుంచి అంటే పుట్టీలు పెట్టి ప్రైమర్ వేసిన తర్వాత స్టార్ట్ చేస్తారు. ఒక 5-10 ఇయర్స్ తర్వాత మనం స్టార్ట్ చేస్తామనేది హౌస్ కలరింగ్ మొత్తం వేసేసుకోవాలి. కానీ కొత్తగా మనం కబోర్డ్ వర్క్ అంటే బిల్డింగ్ కొత్తగా కడుతున్నప్పుడే మనం కబోర్డ్ వర్క్ చేయిస్తామన్నప్పుడు ఈ విధంగా నీట్గా పుట్టీలు 2 కోటింగ్లు పెట్టి ప్రైమర్ వేసిన వెంటనే కబోర్డ్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవడం నాకు తెలిసి మంచిదండి. కలరింగ్ ఏం చేయొద్దు, నీట్గా కబోర్డ్ వర్క్ అనేది ప్లాన్ చేసుకోండి. ఒక ఐడియా కార్పెంటర్ని కూడా చెప్పండి, అంటే మేము ఈ రూమ్కి కలర్ వేద్దాం అనుకుంటున్నాం, దానికి తగ్గట్టు మాకు ఏ విధంగా కబోర్డ్ వర్క్ ఉండాలో ఆ షన్మైక్ షీట్లు కావచ్చు ఆ కలర్ అనేది మీరు సెలెక్ట్ చేయండి, లేదా మేమేం సెలెక్ట్ చేసుకోవాలో కూడా చెప్పండి అని పెయింటర్ని కార్పెంటర్ని కూడా అడగండి. ఈ పనులు ఏంటంటే అన్ని పనులు కూడా ఒకరితో ఒకరికి లింక్ అయి ఉంటాయండి. వర్క్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క పని కూడా కార్పెంటర్ పనితో ఎలక్ట్రికల్ వర్క్ లింక్ అయి ఉంటుంది, ఫాల్ సీలింగ్ వర్కర్ కూడా ఎలక్ట్రికల్ వర్క్తో లింక్ అయి ఉంటుంది, కార్పెంటర్కి పెయింటర్కి లింక్ అయి ఉంటుంది, సో ఎలక్ట్రికల్కి తాపి మేస్త్రికి లింక్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క పని విధంగా మనం చేయించుకుంటామంటే అవ్వదంటే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారంటే అవ్వదండి. అందరినీ పిలిచి మాకు ఈ విధంగా కావాలంటేనే మీకు అవుట్పుట్ బాగుంటుంది. వాళ్ళకి ఒక అడ్జస్ట్మెంట్ ఉండి వాళ్ళిద్దరూ ఒక డిస్కషన్ చేసుకుని, ఇప్పుడు ఎగ్జాంపుల్ కార్పెంటర్ ఉన్నాడు, కార్పెంటర్ పెయింటర్ మాట్లాడుకొని ఈ రూమ్కి కలర్స్ వేస్తాం కాబట్టి ఓకే మీరు ఈ సన్మైకి వాడుకోండి, ఈ కలర్ బాగుంటుంది అని సజెషన్ చేస్తారనమాట. అదేవిధంగా కార్పెంటర్ కూడా పెయింటర్కి చెప్పొచ్చు, ఈ రూమ్కి ఈ విధంగా నేను సన్మైక్ మొత్తం యూస్ చేస్తున్నాను, డార్క్ అవుతుంది లైట్ అవుతుందని. అంటే అనుభవం లేని వాళ్ళకి చెప్తున్నానండి. మాకు క్లారిటీ ఉంది, మాకు ఇల్లు కట్టుకోవడం తెలుసు, మాకు అంతా తెలుసు అన్న వాళ్ళకి అయితే మనం ఏం చెప్పాల్సిన పని లేదు. కానీ కొత్తగా కొంతమంది డ్రీమ్గా కట్టుకుంటున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక దాని మీద ఐడియా లేకపోవచ్చు, ఎక్కడెక్కడో వీడియోలు చూసి మాకు ఇది ఇలా ఉంటే బాగున్నా అలా ఉంటే బాగున్నా ఫైనల్లో అంటారనమాట. ఆ విధంగా అనేకంట మీరు ముందుగానే ప్రిపేర్గా ఉంటే ఆ వర్క్ అవుట్పుట్ అనేది బాగుంటుందన్నమాట. సో అది నేను చెప్తున్నది. సో కబోర్డ్ వర్క్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలని అంటే పెయింటింగ్ ఏం చేయకూడదు, పుట్టి వర్క్ 2 కోటింగ్లు అయిపోయి ప్రైమర్ వేసిన తర్వాత గ్రనైట్ వర్క్ స్టార్ట్ అవుతుందండి. గ్రనైటో టైల్స్ ఆ 2 అయిపోయిన తర్వాత అప్పుడు మీరు కబోర్డ్ వర్క్ అనేది స్టార్ట్ చేయించుకోవాలి. కబోర్డ్ వర్క్ మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత రూమ్ కలర్స్ అనేవి వేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది అవుట్పుట్ అనేది. అంటే దానికి తగ్గట్టుగా వస్తాయి, రూమ్స్ కలర్స్కి తగ్గట్టు ఉంటుంది, అంతా బాగుంటుంది. పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు సన్మైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంచుతారు, కబోర్డ్స్ అనేవి సెలెక్ట్ చేస్తారు, రూమ్ కలర్స్కి దానికి సెట్ అవ్వకపోతే బాగోదన్నమాట. సో ఫైనల్ అవుట్పుట్ కంగాలుగా ఉంటుంది. ఆ విధంగా ఉండకుండా మనకి నీట్గా కలర్ అవుట్పుట్ అంతా నీట్గా ఉండాలనుకున్నట్లయితే ముందుగానే మీరు ప్రిపేర్ చేసుకోవడం మంచిది. అదేవిధంగా ఎలక్ట్రికల్ పాయింట్లు, ఇప్పుడు ఫాల్ సీలింగ్ రోఫ్ లైట్లు కావచ్చు, లేదంటే ఈ లైట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్కి కార్పెంటర్ కూడా లింక్ అయి ఉంటుంది. సీలింగ్ ఆయనకి కార్పెంటర్, ఇప్పుడు సీలింగ్ ఆయనకి ఎలక్ట్రికల్ కూడా లింక్ అయి ఉంటుంది. సీలింగ్ ఆయన ఏంటంటే నాకు ఇక్కడ రోఫ్ లైట్ పాయింట్లు కావాలి, ఇక్కడ బల్బులు కావాలి, ఇవన్నీ కావాలంటాడు. సో ఎలక్ట్రికల్కి ఆయనకి మంచి అండర్స్టాండింగ్ ఉంటే బాగుంటుంది అనమాట. సో వీళ్ళందరికీ ఒక అండర్స్టాండింగ్ ఉండాలంటే ప్రతి ఒక్కరికి కూడా మీరు ముందు నుంచే చెప్పాలండి. హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడే మేస్త్రికి కావచ్చు, ఎలక్ట్రికల్ అతనికి, కార్పెంటర్కి, పెయింటర్కి అందరికీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని అన్నీ చెప్తే బాగుంటాయి. సో కొంతమంది ఏంటంటే వర్క్ అవుతున్నప్పుడు చూసుకోవచ్చులే, అంతా ఫైనల్లో కదా, అంతా ఫైనల్ అంటారు, మొత్తం ఫైనల్ అయిపోద్దండి. తర్వాత గోవిందా తప్ప ఏం ఉండదు. ఏం ముందు మీరు ఏది చెప్పరండి, లాస్ట్కి వచ్చేసరికల్లా అన్నీ కావాలంటే ఎలా వస్తాయి, అవి రావు, ఇంకా ఇవి అవ్వవని అంటారనమాట. చేస్తే అవుతాయి, అడ్జస్ట్ చేసి చేయొచ్చు, కానీ అడ్జస్ట్మెంట్ కాకుండా మంచి అవుట్పుట్ మీకు తెచ్చివ్వచ్చు ముందుగా మీరు చెప్తే. సో అడ్జస్ట్ చేసింది వేరు, స్టార్టింగ్ నుంచి దాని మీద ఒక ప్రిపేర్గా ఉండి ఒక ప్లాన్ ప్రకారం వర్క్ చేయించడం వేరు. సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే మీకు కొంచెం లెంత్ ఎక్కువ అయి ఉండొచ్చు, చెప్పే విధానం మీకు కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాను అనుకున్న మాత్రం పక్కాగా ఈ విధంగా చేయించుకుంటేనే మంచిదండి నా ఒపీనియన్. నేను చాలామందికి సజెస్ట్ చేసింది కూడా ఇదే. హౌస్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టే ముందే ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్లానింగ్ అనేది ఉండి ఆ ప్లాన్ ప్రకారం చేయించుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు అవుట్పుట్ ఏ విధంగా ఉందనేది. టీవీ యూనిట్ కావచ్చు, ఇప్పుడు మేము సిమెంట్తో చేసిన బాక్సులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ టీవీ కబోర్డు, ఆర్చ్, అలాగే అదేవిధంగా కలర్స్, ఇవన్నీ కూడా. సో అదేవిధంగా ఇంకా దేవుడి గది విషయానికి వచ్చేసరికల్లా చాలామంది సపరేట్గా గది కొంతమందే కడతారండి, కొంతమంది ఈ విధంగా సపరేట్గా గది కట్టరనమాట. ఉట్టి దేవుడి గది ప్లెయిన్ ఏరియా ఉంచేస్తారు, నీట్గా కార్పెంటర్తో కబోర్డ్ వర్క్ చేయించుకుంటారు, అది ఓకే. ఈ విధంగా గది కట్టే వాళ్ళు ఎక్కువగా టైల్స్ అంటిస్తారు, కొంతమంది మొత్తం వుడ్ వర్క్ చేయిస్తారు. సో అది కూడా కార్పెంటర్ సజెషన్ తీసుకొని టైల్స్ అనేవి అంటించండి. టైల్స్ మొత్తం మీరు అంటించేసిన తర్వాత అంతా పని అయిపోయిన తర్వాత కార్పెంటర్ని పిలిచి మాకు ఇక్కడ ఈ బాక్స్ రావాలి, అక్కడ డిజైన్ రావాలంటే
టైల్స్ కొంచెం ఎత్తి అంటిస్తే బాగుండండి, టైల్స్ కొంచెం దించితే బాగుండండి, ఇక్కడ అంటించకూడదండి, ఈ విధంగా ఉంటాయన్నమాట. సో మీరు టైల్స్ వర్క్ ఏది జరగాలన్నా సరే ఫస్టే కార్పెంటర్ని పిలిచి మీకు ఇక్కడ ఎక్కడైనా లైట్ పాయింట్లు కావాలా, దేవుడి గది బ్యాక్గ్రౌండ్ ఏమైనా రోఫ్ లైట్స్ వస్తాయా, ఏదైనా డిజైన్ వస్తుందా అనేది కనుక్కొని వర్క్ చేయించండి. మీ ఇష్టానుసారానికి ఎక్కడో చూసామని చెప్పేసి ఏది పడితే అది చేయించేసి ఫైనల్ అవుట్పుట్ నాకు ఇంత అద్భుతంగా కావాలి అంత అద్భుతంగా కావాలంటే రాదు. సో నేను చెప్పాలనుకుంటున్నాను, నేను చెప్తున్నాను, మీరు ఎవరు తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని దగ్గర మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మీకు ఎంత డీటెయిల్గా చెప్తున్నా. ఇంకా అదేవిధంగా కిచెన్ అండి. కిచెన్లో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే మాకు ఇల్లు వెడల్పు లేదు, కిచెన్ ప్లేస్ లేదని చెప్పేసి ప్లాట్ఫామ్ ఇంకా పాత పద్ధతిలాగా 18 ఇంచీల ప్లాట్ఫామే పెడుతున్నారండి. 18 ఇంచీల కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఇప్పుడున్న రోజుల్లో సెట్ కాదు, అవ్వదు. ఎందుకంటే ప్లాట్ఫామ్కి కంపల్సరీగా 2 అడుగులు ఉండాలి. మీరు పాత రోజుల్లాగా మళ్ళీ నేను 18 ఇంచీల ప్లాట్ఫామ్ సైజు పెడతానంటే అది మీకు పనికిరాదండి. అంటే ఇప్పుడు పనికి వస్తుంది, మీరు పాత స్టవ్వే మళ్ళీ ఓడుకోవాలి. ఈ బాస్కెట్స్ ఏవి కూడా సెట్ అవ్వు. ప్రతి బాస్కెట్కి కూడా 2 ఫీట్ ఉండాలండి కన్ఫర్మ్గా కిచెన్ ప్లాట్ఫామ్ అనేది. అదేవిధంగా స్టవ్కి ఇప్పుడు మన పాత రోజుల్లో స్టవ్ అయితే 18 ఇంచీలు సరిపోయేది. కానీ ఇప్పుడున్న రోజుల్లో అప్డేట్ వర్షన్ స్టవ్స్కి ఆ 2 అడుగులు ప్లేసే చాలట్లేదు. అంటే 2 అడుగులు కంపల్సరీగా ఉండాలి, ఆ 18 ఇంచీల ప్లేస్ అనేది చాలదు. సో కన్ఫర్మ్గా ప్లాట్ఫామ్ అనేది 32 ఇంచీలు ఎత్తు 18 ఇంచీలు వెడల్పు అనేది వద్దు. కన్ఫర్మ్గా 2 అడుగులు వెడల్పు అనేది పెట్టండి బాస్కెట్ సేవ్ చేయాలన్నా. కిచెన్ ప్లాట్ఫామ్ వర్క్ స్టార్ట్ చేసే ముందు కూడా, అంటే కిచెన్ ప్లాస్టింగ్ స్టార్ట్ చేసే ముందు కూడా ఒకసారి కార్పెంటర్ని వచ్చి చిమ్నీ ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు, ఒకవేళ వాటర్ ప్యూరిఫైర్ పెడితే అది ఎక్కడ పెడతారు, ఎక్కడ ఏ కరెంట్ లైన్ బాక్స్లు ఎక్కడ ఇవ్వాలి, ప్లంబింగ్ ట్యాప్స్ ఎన్ని కావాలి. కొంతమంది సింగిల్ ట్యాపే పెట్టేస్తున్నారు, కొంతమంది డబల్ కావాలి, ఫ్రెష్ వాటర్కి ఒక ట్యాప్ కావాలి, నార్మల్ వాటర్ కూడా ఒక ట్యాప్ కావాలి. ఇటువంటివన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ అని ఉంటాయండి. సో ప్లంబర్ని కార్పెంటర్ని పిలిచి అలానే తాపి మేస్త్రిని పక్కన పెట్టి బాస్కెట్ సైజులు ఏవి పెడదాం అనుకుంటున్నారు, వాటికి తగ్గట్టు ఎక్కడెక్కడ పిన్నులు కట్టాలి, అదేవిధంగా ఏ హైట్లో గ్రెనైట్ అంటించాలి, టైల్స్ ఎక్కడ వరకు అంటించాలి, ఎక్కడ ఎలక్ట్రికల్ బాక్సులు వస్తాయి, ఇవన్నీ కూడా ఒక ప్రిపేర్ ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట, వర్క్ నీట్గా ఉంటుంది. సో ప్రతి ఒక్క విషయానికి అంతేనండి. కబోర్డ్ల విషయంకి వచ్చేసరికల్లా మాత్రం మీరు స్టార్టింగ్ నుంచే ప్రిపేర్గా నీట్గా చేయించుకోవాలి. కిచెన్ ప్లాట్ఫామ్కి వచ్చేసరికల్లా మాత్రం ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డబల్ ట్యాప్ ఉండాలి, అంటే వాటర్ పైపులు 2 ఉండాలి, ఫ్రెష్ వాటర్ ఒకటి నార్మల్ వాటర్ ఒకటి, ఈ విధంగా అనమాట. కిచెన్ ప్లాట్ఫామ్ హైటు వెడల్పు ఇవన్నీ కూడా. ఇంకా అదేవిధంగా డైనింగ్ ఏరియా వచ్చేసరికి కూడా కబోర్డ్ పిన్ సైజులు అనేవి ముందుగా మనం మెజర్మెంట్లు తీసుకొని కరెక్ట్గా ఈ విధంగా ఫ్రేమ్ వర్క్ చేయిస్తే సైజులు కరెక్ట్గా ఉంటాయి, అంటే డోర్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. సో మీరు అదేవి చేయకుండా 9 ఇంచుల వెడల్పున 3 అడుగులకు ఒకటి 4 అడుగులకు ఒకటి పిన్ కట్టేసి మాకు డోర్లు ఆడించేయండి అంటే కార్పెంటర్ నరకం చూడాలన్నమాట. ఆయనకు కూడా మెజర్మెంట్స్ ఏవి సెట్ అవ్వు, డోర్స్ ఏవి కరెక్ట్గా పెట్టలేడు, పెట్టినా సరే దానికి ఇంకా మళ్ళీ బాక్సులు దిగ్గొట్టడం ఇవన్నీ కూడా. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క ఫ్రేమ్ వర్క్ కూడా ఎగ్జాక్ట్గా తాపి పని చేసిన దగ్గర నీట్గా పిన్లు అనేవి సెట్ చేసి డోర్ సైజులు బట్టే కట్టడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా. మీకు అప్పుడు నీట్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదా ఈ బాక్స్ డిజైన్ అనేది. సో కరెక్ట్గా డోర్స్కి తగ్గట్టుగా చేసాం. అదేవిధంగా మీరు ముందుగానే కార్పెంటర్ని పిలిచి చెప్తే నీట్గా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం బెడ్రూమ్ కబోర్డ్స్ గురించి కూడా తెలుసుకుందాం. అదేవిధంగా కలరింగ్ మనం సెలెక్ట్ చేసుకున్న కలరింగ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెంత్ ఎక్కువైంది అనుకోకుండా స్కిప్ చేయకుండా చూసినందుకు, అంటే స్కిప్ చేసిన వాళ్ళకి కాదులండి, స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. కొత్తగా ఇల్లు కట్టాలనుకునే వారికి ఎంతో కొంత హెల్ప్ అవుద్ది అనమాట. సో అలానే మీ అందరి సపోర్ట్ వల్ల 20K అయితే రీచ్ అయిపోయామండి. ముందు ఒక మైల్ స్టోన్కి అయితే దగ్గరలో ఉన్నాం. సో మీ అందరి సపోర్ట్ వల్ల వీడియోస్ మీకు నచ్చితే వీడియో ఎలా అయితే లైక్ చేస్తున్నారో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ మైల్ స్టోన్ రీచ్ అవ్వడానికి మీరు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో తప్పకుండా వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరి ఇంకా ముందు మంచి కంటెంట్ ప్రతి ఒక్కటి ఇంటికి సంబంధించిన విషయాల్లో మీకు ఎంతో కొంత హెల్ప్ అవ్వడానికి మంచి వీడియోలు అయితే చేస్తాను. జై హింద్, బాయ్. నెక్స్ట్ వీడియోలో బెడ్రూమ్ కబోర్డ్స్ కోసం తెలుసుకుందాం.